నేనా ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను అంటే అంటే మమ్మీని అయ్యో అట్లా మమ్మీ ఆ రోజు అలా చెప్పుంటే అది నేను చేయలేదే మమ్మీ చెప్పింది ఆ రోజు అని అట్లా ఏమైనా అనిపిస్తుంటుంది. అలా ఏదైనా ఉందా లైఫ్లో? నాకు తెలిసి ఇంతవరకు అలా ఏం లేదు. కాకపోతే మా మమ్మీ విషయం నేను ఒక్కటెప్పుడు ఫీల్ అవుతానంటే, మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకొని మా డాడీ ఊర్లో ఉండేవాళ్ళు. ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ ఒక్క దగ్గర ఉండాలనుకుంటారు కదా, బట్ మా కోసమే హైదరాబాద్ వచ్చేసింది మా మమ్మీ. సో అదొక్కటి నాకు అయ్యో మేబీ అప్పుడు మాకు ఊహ తెలుసుంటే మమ్మీని అక్కడి నుంచి మేము మా అంతటి మేమే ఉండేవాళ్ళం, అన్ని ఇయర్స్ వాళ్ళని దూరం పెట్టాము కదా అన్న ఒక చిన్న ఎప్పుడైనా ఆలోచిస్తే మా కోసం ఎంత చేసింది మమ్మీ అన్న ఒక ఫీల్ వస్తుంది. సో అందుకని నేను అలానే అనుకుంటాం, అమ్మే అంత చేసిందంటే నేను మా పాపని ఇంకెంత బాగా చూసుకోవాలి. మేమైతే నలుగురం, ఒకరు కాకపోతే ఒకరేం ఉంటాం అమ్మ దగ్గర, బట్ నాకు ఒక కూతురే కదా, తనకి నేను ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ఇచ్చేయాలి అనేసి. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా పక్కన పెడితే ఒక మదర్గా మీ పాపని ఇండస్ట్రీలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారా వద్దంటే? ఎస్, తనకి ఇంట్రెస్ట్ ఉందని నేను తీసుకొస్తాను. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. బికాజ్ మనము ఏంటది, కొంతమంది నేను ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక అమ్మాయిని, సో నాకు నా కోరిక మా పాప కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక అమ్మాయిలాగా ఉండాలి అని. బట్ తను అంత ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ మీద, అంత ఒక్కటే. నేను చాలాసార్లు ఈవెన్ సెట్కి రా ఒక్కసారి అని చెప్పిన మా బోర్ కొడుతుంది మా ప్లీజ్ మా అంటది. తను సింగింగ్, బాగా బుక్స్ రీడింగ్, ఉన్న టాలెంటెడ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, అంటే అది చేయొద్దు ఇది చేయొద్దు అని అట్లా స్ట్రిక్ట్గా ఉంటారా? లేకపోతే నేనా చెప్తాను ఏంటంటే, రెండు విషయాలు స్ట్రిక్ట్గా ఉంటాను. ఒకటి, ఫోన్ ఎక్కువ చూడొద్దు. రెండు, ఫుడ్ కరెక్ట్గా మంచి ఫుడ్ తిను. ఈ రెండే తప్ప స్టిల్ ఈరోజు నేను తనకు కొట్టింది లేదు. ఓకే, ఆ రెండు విషయాలు నాకు చాలా పెద్దవి తన విషయంలో. అంటే ఇప్పుడు సీరియల్స్ విషయానికి వస్తే ఏదైనా ఒక క్యారెక్టర్ మిమ్మల్ని అనుకుని మీకు మిస్ అయినవి అట్లా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి చాలా ఉన్నాయి, బట్ నేమ్స్ చెప్పవసరం లేదు. నాకు మెయిన్ లీడ్ నేను చేస్తున్నప్పుడు అనుకొని డేట్స్ అడ్జస్ట్ చేయదని సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఎందుకులే తను ఆల్రెడీ 2 చేస్తుంది కదా, దీనిలో పెట్టుకొని ఇబ్బంది పడడం ఎందుకు అనుకొని వేరే ఆర్టిస్టులు, నేను లైన్ విని నెక్స్ట్ ఇంకా డేట్స్ ఇస్తారు నెక్స్ట్ మంత్ అనుకున్నప్పుడు వేరే ఆర్టిస్ట్ హీరోయిన్గా చేసినవి, లేదా విలన్గా చేసినవి. ఒక స్టేజ్లో ఏమైపోయిందంటే, ఇప్పుడు రమ్యకృష్ణ గారిని ఎలా నెగిటివ్ షేడ్లో ఊహించుకుంటారు, ఇప్పుడు కాదు ఒకప్పుడు. సో ఎవరికైనా కావాలంటే శ్వేత గారు ఆ సీరియల్లో గెటప్ వేసుకున్నారు కదా, అలా నాకు కావాలి అలా అనేవాళ్ళు. సో అవన్నీ మీలాగా రెడీ అవ్వమన్నారని ఎవరైనా ఒక ఆర్టిస్ట్ మేబీ, బట్ అది తెలియని ఒక ఆనందం. స్టిల్ ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను వితౌట్ మేకప్, మీరు తెలియని వాళ్ళు కూడా చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారా. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మాయి స్వయం ఆర్టిస్ట్, నేనేమనుకుంటాను, నేనేం తెలుసా వీళ్ళకి, నేనేం పలకరించట్లేదని నేనే వెళ్ళి మాట్లాడేస్తూ ఉంటాను. లేదు మిమ్మల్ని టీవీలో చూసారా, ఓకే ఓకే, నాకేమైనా మీరు పరిచయం కొంచెం మెమరీ లాస్ లేండి, నేను గుర్తుపట్టలేను తొందరగా, అలా ఏమైనా అనుకున్నానండి అనేసి నేనే వెళ్ళి పలకరించి మాట్లాడి మళ్ళీ వచ్చేస్తాను. ఓకే, మీ లైఫ్లో బాగా బాధపడిన క్షణం? నేనా చెప్పు, బాధపడిందంటే మా సిస్టర్ వాళ్ళ పాప ఫస్ట్ మా ఇంటికి ఆడపిల్ల తను లేదు ఇప్పుడు. సో ఆ ఒక్క విషయం నేను బాగా బాధపడ్డాను. తర్వాత మా డాడీకి లాస్ట్ ఇయర్ కరోనా వచ్చింది. అంటే మనిషిలో రక్తం తాగినట్టు డబ్బులు తినేశారు. బట్ నేను హ్యాపీ ఏంటంటే ఆయన సేఫ్. అండ్ అది కూడా నేను ఆయనకి యాజ్ ఏ కూతురుగా, మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుందో ఇంకొక జన్మ ఉండదో నాకు తెలియదు మా పేరెంట్స్ విషయంలో. ఉన్న 15-20 days నేనే ఆయనతో పక్కన ఉండి నాకు కరోనా రాకుండా మాస్క్ వేసుకొని శానిటైజర్ అంతా ఇంకా A to Z ఆయనకి చిన్న బేబీ లాగా చూసుకున్నాను. సో అదొక్కటి నా లైఫ్లో హ్యాపీ, అంతే. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంది? బాగుంటుందండి, తను ఇండస్ట్రీ ఫీల్డే కనుక ప్రాబ్లం లేదు. అంటే ఇంత టైం ఎందుకు, పాపని చూడాలి కదా, కొన్ని సీరియల్స్ తగ్గించు అని అట్లా ఏమైనా ఉంటుందా? లేదండి, నేను నా గోల్ ఓన్లీ యాక్టర్స్తోనే ఆపిస్తానని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది, వేరే థాట్స్ ఉన్నాయి. ఒక బ్యానర్, నాకంటూ ఒక బ్యానర్, నాకంటూ ఒక ప్రొడక్షన్. సింపుల్గా చెప్పాలంటే మా మమ్మీ డాడీ
వాళ్ళ నాన్నగారు చేసిన మిస్టేక్స్ నేను చెయ్యొద్దు, నాతో స్టాప్ అయిపోవాలి అనేది నాకు ఒక కోరిక. అంటే అది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు డబ్బు పెట్టుకోలేదు, సో అందరూ ఇప్పుడు స్టిల్ వరకు ఫేస్ చేసాం మేము ప్రాబ్లమ్స్. నేనేమంటానంటే నేను ఒక్కదాన్ని స్ట్రగుల్ పడి, నేను ఒక్కదాన్ని కష్టపడి, నేను సేవింగ్ చేసి నెక్స్ట్ ఒక 4-5 అంటే మా పాప వాళ్ళ పిల్లలు ఎంతో కొంత మాకు అసలు ఏమీ లేదు అనుకోకుండా ఎంతో కొంత మాకు ఉంది అని మాలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయొద్దని ఇప్పుడు నేను ఒక్కదాన్ని ప్రాబ్లం ఫేస్ చేయాలి, తర్వాత 3-4 జనరేషన్స్. సో నేను ఫేస్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక నార్మల్ అమ్మాయిలా ఆలోచిస్తారు. అంతే. ఓకే, అంటే ఈ 17 years జర్నీలో అంటే ఏదో ఒక క్యారెక్టర్ సీరియల్ అవని ఏదో ఒక దాంట్లో ఏదో క్యారెక్టర్ తీసి అయ్యా ఈ క్యారెక్టర్ అయితే నేను ఈ క్యారెక్టర్ నాకు ఎంత రాలేదు, ఎలాంటి క్యారెక్టర్ నాకు ఎంత రాలేదని ఎప్పుడైనా అనిపించిందా? అయ్యో యాక్చువల్లీ అంటే యాజ్ ఏ ఇప్పుడు ఆడియన్ అవని నార్మల్గా ఉంది, మీరు ఆర్టిస్ట్గా చాలా ఉంటాయి కదా, ఇప్పుడు చాలా చూస్తున్నాం, చాలా క్యారెక్టర్లు చూస్తుంటాము. ఈ టైప్ నాకు అంటే ఆ క్యారెక్టర్ అనే కాదు, అది రాలేదు. నేను ఆల్మోస్ట్ బిచ్చగత్తి క్యారెక్టర్ కూడా చేసేసానండి. అదే అన్ని చేస్తారు కాబట్టి మీకు నాకేం అనిపించట్లేదు. ఒక్కటి అప్పట్లో సూర్యకాంతం గారు ఉంటారు, నాకు చాలా ఇష్టం. ఆమె లాగా ఏదైనా వస్తే అంటే ఆమెది కోపం ఉండదు, ప్రేమతో తిట్టేలాగా ఉంటుంది కదా, నాకు అది చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్ రావాలి. ఇప్పుడు కాదులేండి, ఓకే కొన్ని ఇయర్స్ తర్వాత. మూవీస్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మీరు ఎక్కువ? సేమ్ సీరియల్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఏమైందంటే నేను చేశాను మూవీస్ కూడా మధ్యలో. అదే ఎందుకు ఎక్కువ కంటిన్యూ అంటే రికగ్నైజ్ అయ్యేలా ఎక్కువ చేయలేదు కదా. నాకు యమదొంగ తర్వాత చాలా మంచి ఆఫర్స్, సెకండ్ లీడ్ కూడా వచ్చేది చిన్న మూవీస్ కూడా, మినిమం 50 lakhs 60 lakhs సెకండ్ లీడ్ కూడా ఆఫర్ వస్తే నాకు వద్దు, నాకు అంటే ఆ 10 రోజులు వెళ్ళి పని చేసి వచ్చేసి అక్కడ ఏదో తెలియని వాళ్ళలాగా ఒక సైడ్ కూర్చోవడం, ఈ సీరియల్ అలవాటు అయిపోతే అదొక ప్రాబ్లం వస్తుంది ఆర్టిస్ట్కి. అందరిలో కలిసిపోవడం, అందరు కలిసి కూర్చొని భోజనం చేయడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. అదే నాకు తెలియకుండా చిన్న ఏజ్లో నేను మిస్టేక్ చేసినవి ఇవే. ఫస్ట్ సీరియల్స్ అసలు వద్దనుకున్నాను, వన్ సీరియల్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మూవీస్ వద్దనుకున్నాను. మూవీస్ ఆ స్టేజ్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ సీరియల్స్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు అనుకున్నా అయ్యయ్యో ఎందుకు సినిమాలు వద్దనుకున్నానే, ఇంత చైల్డ్ మెంటాలిటీ ఏంటి. ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు మూవీస్ ఆఫీస్కి కాల్ వచ్చింది వెళ్దామని, నాకు వద్దు నాకు అక్కడ మాట్లాడడానికి ఎవరు ఉండరు, ఏం చేయరు. ఇలానే ఒక జిద్దిలాగా చేసుకొని మూవీస్ వదిలేస్తాను. బట్ చేస్తాను ఒకరోజు మంచి క్యారెక్టర్స్ డెఫినెట్గా. ఇప్పుడు మీ లైఫ్లో ఒక డ్రీమ్ అంటే స్టిల్ ఇంకా అవ్వలేదు, సో అలా అవ్వాలి అది అవ్వాలి అనేది ఉంటుంది కదా డ్రీమ్. నేనా చెప్పాను కదండి, నా నెక్స్ట్ ఒక 4-5 తరాలు దగ్గర డబ్బులుండి వాళ్ళు హ్యాపీగా ఉండే అంత సంపాదించి పెట్టుకోవాలి. ఒక డ్రీమ్ రోల్ క్యారెక్టరా? మీరు ఆల్రెడీ అంటే డబ్బులు సంపాదించాలి 4-5 తరాలు అని చెప్పేసారు. డ్రీమ్ రోల్ సీరియల్ క్యారెక్టర్సా లేకపోతే బయట డ్రీమ్సా? బయటనే ఏదో ఒకటి. నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి. ఓకే అంతే, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సీరియల్ ఫస్ట్, తర్వాత ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి కదా. ఓన్లీ ఎక్స్క్లూజివ్ మనకే ఇది. యా ప్లీజ్. సీరియల్ ప్రొడ్యూసర్ గా మారిన ఆర్టిస్ట్ శ్వేత గారు ఇప్పుడే వేయద్దు, ఒక 3 months తర్వాత వేయండి. టైటిల్ మార్చుకొని 3-4 months తర్వాత. ఓకే సూపర్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఎవరికి ఇంత ఓపెన్గా మాట్లాడలేదు, బట్ ఫస్ట్ టైం. మీరు ప్రొడ్యూసర్గా కూడా మంచి సక్సెస్ కొట్టాలి, మంచి సీరియల్స్ తీయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మన శ్వేత గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.